మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బియ్యము, కందిపప్పు, అలాగే మినప్పప్పు. సో ఇవి నేను నేరుగా రైతు దగ్గర నుంచి కొనుక్కున్నానమాట. ఏ స్టోర్‌లోని కొనకుండా. సో దీనికి రిలేటెడ్ ఫుల్ వీడియో కావాలంటే ఛానల్‌లో ఉంది, వెళ్ళి చూడొచ్చు. నేను ఇవి మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీయడానికి ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటే మా వాడు పక్క నుంచి ఒకదానిలో ఒకటి కలిపేస్తున్నాడనమాట. చూడండి, ఇక్కడ ఆల్రెడీ బియ్యంలో కందిపప్పు కలిపేశాడు. ఇలా ఆగమాగం చేస్తున్నాడని చెప్పి ఇంకా వీడితో అవ్వదు వీడి ముందని చెప్పి ఇంక తీసి లోపల పెట్టాను అనమాట. మీకు కందిపప్పు కనిపించింది కదా, పొట్టుతో ఉంది, అన్పాలిష్డ్ అనమాట. దాన్ని ఒక గంట కానీ లేదా అరగంట కానీ నానబెట్టి కుక్ చేయాలి. అంతకంటే ఎక్కువ కందిపప్పు నానబెట్టినా ఉడకదు. గంట అరగంట నానబెట్టి వండాలన్నమాట. సో నేను అలానే కుక్ చేస్తాను, విడిగానే వండుతాను.